హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. ఫ్రెండ్స్, మా ఇంటి ఎదురుగా అయితే 2 సెంట్లు భూమి ఉంది కదా, దాంట్లో కూరగాయ మొక్కలు అయితే వేసాను కదా. కూరగాయలు వస్తుంది కదా, దాంట్లో అయితే బెండకాయలు అయితే వచ్చాయండి ఎక్కువ. నేనైతే ఎవరు చేయాలని ఇష్టపడలేదు. నేను ఈరోజు గుత్తి బెండకాయ వండాలని బెండకాయలన్నీ అయితే తెచ్చేసుకున్నానండి. గుత్తి బెండకాయ ఎలా వండాలనేది నేను చూపిస్తాను. ఫ్రెండ్స్, ముందుగా అయితే నేను కడుక్కొని శుభ్రంగా గుడ్డతో అయితే తుడిచిపెట్టుకున్నాను ఫ్రెండ్స్. లేకపోతే కొంచెం జిగడగా అనిపిస్తాయి. అందుకని శుభ్రంగా కడిగి గుడ్డతో అయితే నేను తుడిచిపెట్టుకున్నాను. మీరు కూడా ఇలాగే చేయండి ఫ్రెండ్స్. బెండకాయలను అయితే తలా తోకలు అయితే తీసేసుకున్నానండి. దీన్ని అయితే మధ్యలోకి ఇట్లాగా ఘాట్ అయితే పెట్టుకోవాలండి. ప్రతి బెండకాయకి ఇలా పెట్టుకొని చేతితోటి ఇట్లా అనుకున్నామంటే కొంచెం వెడల్పు వస్తుంది అనమాట. మనం చేసుకున్న మసాలాని వీటిలో అయితే పెట్టుకోవచ్చు. ఇట్లాగా అన్నిటిని అయితే నేను చేస్తున్నాను చూడండి. ఇట్లా పెట్టుకోవాలండి మధ్యలో. ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే నేను బెండకాయలను అయితే పోసేసుకున్నానండి. ఇప్పుడు దీనికోసం కావాల్సిన మసాలాను అయితే మనం ప్రిపేర్ చేసుకున్నాం రండి. నేనైతే ఒక స్పూన్ పసుపు వేస్తున్నానండి. ఒక స్పూన్ ఉప్పు కూడా వేస్తున్నానండి. అలాగే గరం మసాలా కూడా 2 స్పూన్లు వచ్చేటట్టుగా వేస్తున్నానండి. అలాగే కారం ఒక స్పూన్, టేబుల్ స్పూన్ వచ్చేటట్టుగా వేస్తున్నాను. ఇప్పుడు వీటిలో కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలండి. ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసాను నేను. అవన్నీ అయితే ఇలా కలుపుకోవాలండి, అన్నీ కలిసేటట్టుగా. ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే పొడిని అయితే కలిపేస్తున్నానండి. దీన్ని అయితే ఈ బెండకాయలోకి ఇట్లాగా కట్ చేసుకున్నాం కదా, దాంట్లోకి అయితే పెట్టుకోవాలండి ఈ మిశ్రమం. ఫ్రెండ్స్, బయట అయితే చాలా చల్లగా వర్షం అయితే పడుతుందండి. వేడి వేడిగా గుత్తి వంకాయ చేసుకొని అయితే తిందామని అనిపించింది నాకు. చూడండి, వర్షం పడుతుంది బయట. ఫ్రెండ్స్, పెట్టుకోవడం అయితే అయిపోయిందండి. అన్నిటికైతే నేను పట్టు చేసుకున్నాను. ఈ విధంగా అయితే పెట్టేసుకోవాలండి. ఎలా చేస్తానో చూపిస్తాను. ముందుగా అయితే బాండిల్ అయితే పొయ్యిని దించుకొని అయితే బాండిల్ అయితే పెట్టుకుంటున్నానండి. అతికిల్లో వండడం అంటే నాకు చాలా ఇష్టం అండి. నిన్న కూడా ఒక వీడియో పెట్టాను కదా, రొయ్యల కూర అయితే వండానండి పొయ్యి మీద అయితే పెట్టి. ఈరోజు అయితే వర్షం వస్తుందని నేను ఈ గ్యాస్ పైన అయితే తీసుకున్నానండి. ఇదిగోండి, ఇట్లాంటి బాండీలు కూడా నేను కొనుక్కున్నానండి. మార్కెట్లో అయితే నాకు 200కి అయితే వచ్చింది. మా సైడ్ అయితే, మీ సైడ్ ఎలా ఉన్నాయి రేట్లు కామెంట్ చేసి చెప్పండి. బాండీలు అయితే కాగిందండి. నేనైతే నూనె పోసుకుంటున్నాను. డీప్ ఫ్రై ఇలా చేస్తున్నాను కదండి, కొంచెం ఎక్కువ నూనె పడుతుంది. అందుకని నేను కొంచెం ఎక్కువ నూనె పోసుకున్నాను. తాలింపు గింజలు అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్. తెల్లగడ్డ కూడా దంచుకున్నానండి. ఇట్లా కచ్చా బిచ్చాగా దంచుకుంటూ సరిపోతుంది. కొంచెం ఎక్కువగానే వేసుకోండి, బాగుంటుంది. 2 ఎండుమిరపకాయలు కూడా వేస్తున్నానండి. తాలింపు అయితే వేగిపోయింది ఫ్రెండ్స్. బెండకాయలు అయితే పెట్టేసుకుంటున్నాను ఈ విధంగా. ఈ విధంగా అయితే అన్ని పెట్టేసుకుంటున్నానండి. ఇలా పొడి ఏదన్నా మిగిలినట్టుంటే మనం పైన కూడా చల్లేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇందాకైతే మసాలా కలిపేటప్పుడు అయితే సాల్ట్ వేసాం కదా, ఇప్పుడు కూడా కొంచెం పైన బెండకాయలకి పట్టేటట్టుగా కొంచెం అయితే వేస్తున్నానండి. కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఇలాగా ఎక్కువగా కలపకూడదండి. ప్రతి 5 నిమిషాలకు ఒకసారి కలిపితే సరిపోతుంది. ఇది వేగడానికి అయితే సుమారు
15 నిమిషాల వరకు అయితే పడుతుంది ఫ్రెండ్స్. బాగా ఫ్రై అవ్వాలి కదా. చూసారు కదా, ఆల్మోస్ట్ అయితే వేగిపోయాయి. 1 నిమిషంలో గ్యాస్ ఆపుకుంటే సరిపోతుంది. బాగా వేగేయండి. వేగిపోయిందండి. గ్యాస్ అయితే ఆపేసుకున్నాను. నేనైతే వేడిగా అన్నం వేసుకొని తినబోతున్నాను. చూడండి. ఆవకాయ అండి, ఈ సంవత్సరం పెట్టిన ఆవకాయ. మా అమ్మగారి చేత అయితే ఈ ఆవకాయ అయితే పెట్టించారండి. మామిడికాయ ఆవకాయ చూడండి. వేడిగా అన్నం ఆవకాయ అయితే వేసుకున్నానండి. బెండకాయలు కూడా వేసుకుంటున్నాను. చాలా బాగా వేగాయండి. బాగా మాత్రం వేగితే సరిపోతుందండి. మనకి ఎక్కువగా వేగబడలేదు, మాడిపోతుంది కదా మళ్ళీ. ఫ్రెండ్స్, వేడి అన్నంలోకి ఆవకాయ బెండకాయ తినిపోతున్నాను నేను. చూడండి, వాసన అయితే చాలా బాగా వస్తుందండి. ఆవకాయ అంటేనే సూపర్ టేస్ట్ కదా అసలు. బెండకాయ అయితే తినిపోతున్నాను. చాలా బాగుందండి. కొంచెం కాగుతుంది బెండకాయ, అందుకే చాలా టేస్ట్గా ఉంది.